హాయ్ ఎవ్రీవన్. సో, ఈరోజు మేమైతే శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానానికైతే వచ్చామనమాట. సో, దీని లొకేషన్ చూసుకుంటే మనకి మదనపల్లి నుంచి బోయకొండ అని మళ్ళీ ఇంకో 17 కిలోమీటర్స్ ఉంటుందనమాట. సో, మనకి దీనికి ఎంట్రీ ఫీజ్ 150 ఎంట్రీ ఫీజ్ తీసుకుంటారు లోపలికెళ్ళడానికి. సో, ఇది కొద్దిగా చూసుకుంటే కొండపైన ఉంటుందనమాట. చాలా బావుంటుందయితే లొకేషను. ఎస్పెషల్లీ ఫ్రైడే గంగమ్మకి అభిషేకం చేస్తారంట. చాలా అంటే చాలా రష్ ఉంటుంది. ఎస్పెషల్ చూసుకుంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది వెహికల్స్ అన్ని కర్ణాటక వెహికల్సే ఉన్నాయన్నమాట. ఆంధ్ర వెహికల్స్ కంటే. సో, అంత రష్ ఉన్నారనమాట. చాలా రష్ ఉన్నారు. మనకిక్కడ చూసుకుంటే ఎవ్రీ ఫ్రైడే అన్నదానం గూడా చేస్తున్నారు ఫ్రీగా 12:45-2:00 వరకు ఫ్రీ అన్నదానం అనమాట. సో, మనకిక్కడ కార్ పార్కింగ్ గూడా చాలా స్పేషియస్‌గా ఉందనమాట. ఇంకా మీరు ఫోన్స్ గూడా ఇక్కడ లాకప్ ఉందనమాట. ఫోన్స్ గూడా లోపలివ్వచ్చు. సో, ₹10 తీసుకుంటారంతే. సో, మళ్ళీ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కోళ్ళు గాని, పొట్టేళ్ళు గాని ఇక్కడ గంగమ్మకి అర్పిస్తారు. చాలా మందైతే తీసుకొచ్చారనమాట. ఎస్పెషల్‌గా ఇంకా ఫ్రైడే వస్తే మాత్రం చాలా హెవీ రష్ ఉన్నారనమాట. నాన్ స్టాప్ కంటిన్యూ వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. కానీ లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బావుందనమాట. చాలా హిల్ ఏరియా అట్లంతా బావుందనమాట. సో, ఒకసారి ఎవరైనా విజిట్ చేయని వాళ్ళుంటే ఒకసారి విజిట్ చేయొచ్చు. చాలా బావుంది.